ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అండి. ఇవాళ వచ్చేసి మనము గాగ్రా అనేది రెడీ చేస్తున్నాము. అది మార్కింగ్ ఎనీ గాగ్రాస్ కి మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలి అండ్ మన ఫ్యాబ్రిక్ ఎంత ఉండాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. బట్ మనకి ఎన్ని మీటర్స్ కావాలి అంటే మన ప్లానింగ్ ప్రకారం నాకు కింద ఇంత లెంత్ కావాలి, పైన ఇంత లెంత్ కావాలి అని ఒకటి మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఆ ఇమాజిన్ చేసుకున్న తర్వాత సపోజ్ మనకి ఇలా బెల్ట్ వస్తుంది కదా, ఇలా బెల్ట్ దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఇలా వస్తుంది స్ట్రైట్ బెల్ట్, ఇది అంబ్రెల్లా బెల్ట్ అన్నమాట. సో దీంట్లోనే ఇలా మనకు కలీస్ వస్తాయి. సో ఈ కలీస్ మనకి ఇక్కడ ఎంత లెంత్ కావాలి, ఇక్కడ ఎంత లెంత్ కావాలి అనేది మనకు దీన్ని మనం మొత్తం కలి అంటాం కదా. ఈ పార్ట్ ఎన్ని మీటర్స్ ఉండాలి అనేది మనం చూసుకోవాలి అన్నమాట. సపోజ్ మనకి ఇది 4 మీటర్స్ ఉందా, 5 మీటర్స్ ఉందా, ఫస్ట్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉంది, ఆ ఫ్యాబ్రిక్ లో మనకి ఏ సైజ్ కావాలి, దీనికి మెయిన్ ఏం కావాలి, లెంత్ ఒకటి కావాలి, 2 సైజెస్. ఇక్కడ ఇది వచ్చేసి వెస్ట్ సైజ్ ఒకటి కావాలి. సో ఈ 2 సైజెస్ మన దగ్గర కావాలి, వెస్ట్ సైజ్ అండ్ లెంత్ వచ్చేసి 42, వెస్ట్ వచ్చేసి 32. సో ఈ సైజెస్ అనేది మన దగ్గర ఉండాలి. అయితే మనం ఒక కలికి ఎంత కావాలి అనేది చూసుకోవాలి. సో దానికన్నా ముందు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్, నాకు సపోజ్ నా దగ్గర 4 మీటర్సే ఉంది. నా దగ్గర 4 మీటర్స్ ఉంది అనుకోండి. ఈ మీటర్స్ లోనే నేను ఇది రెడీ చేయాలంటే ఎలా చేయాలి ఒకసారి చూద్దామా. యాక్చువల్లీ మనకు 1 మీటర్ 39 సెంటీమీటర్స్ అన్నమాట, ఇంచెస్, 39 ఇంచెస్. 1 మీటర్ ఫ్యాబ్రిక్ మనకు 39 ఇంచెస్ అవుతుంది కదా. సో దీన్ని సిఎం లో ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర 4 మీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్. 4 into 39 ఈక్వల్ టు 156 వచ్చింది. 4 into 39 చేస్తే 156 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 39 చేయాలి. 4 మీటర్స్ డివైడెడ్ బై 4 into 39 is equal to 156 cm. దీన్ని డివైడెడ్ బై 39 చేయాలి. ఇక్కడ డివైడెడ్ బై 39 చేస్తే మనకు మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 4 మీటర్స్ అన్నమాట. ఇది మన ఫ్యాబ్రిక్. సో 4 మీటర్స్. ఒకవేళ 6 మీటర్స్ ఉంది, 6 into 39 ఈజ్ ఈక్వల్ టు, ఇది సెమీలో వస్తుంది. సెమీని మనము డివైడెడ్ బై 39 చేయాలి, 6 మీటర్స్. సో ఇలా మనం ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్స్ కావాలి అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దీంట్లో మనకు సపోజ్ నేను 6 మీటర్ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఉంది. అయితే మనము డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన వెస్ట్ ఒకటి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ వెస్ట్ సైడ్ మన మీటర్ క్యాల్కులేట్ చేసుకోవాలి మనము. కింద నాకు వచ్చేసి ఈ లెంత్ 15 ఇంచ్, ఇది ఈ కలి ఉంది కదా, ఇటు నుంచి ఇటు 15 కావాలి. ఓకే, ఈ 15 కూడా లేదు అనుకుంటే కింద మనము ఆల్రెడీ ఇక్కడున్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు 6 మీటర్స్ కదా, 6 into 39 234 డివైడెడ్ బై 39, 6 మీటర్స్ వచ్చేసింది కదా. మనది నాకు కలీస్ ఎన్ని కావాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక సపోజ్ నేను 16 కలీస్, 16 కలీలు నేను ఒక ఫ్రాక్ కి కావాలి అనుకుంటున్నాను అనమాట. ఇవి 1 2 3 4 5 6 7 8 ఇలాంటివి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి 16, అంటే ఫ్రంట్ 6
ఫ్రంట్ 8 బ్యాక్ 8 16 వస్తాయి అన్నమాట. అలా మనకు కింద లెంత్ లోన 15 ఇంచెస్ కావాలి. ఇక్కడ పైన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, డివైడెడ్ బై చేసుకోవాలి మనము. కింద విడ్త్ ఒకవేళ 15 ఇంచ్ లేదా 20 ఇంచ్ లేదా 10 ఇంచ్ ఈ విడ్త్ మనం పెట్టుకుంటే మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి దీన్ని? సపోజ్ 50 మన దగ్గర 6 మీటర్స్ ఉంది, 6 మీటర్స్ కి వచ్చేసి 240 అవుతుంది. 240 డివైడెడ్ బై 16. ఈ 240 డివైడెడ్ బై మనము ఎన్ని కలీస్ కావాలనుకుంటాం, కలీస్ ఫస్ట్ మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. 16 కలీస్ చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకుంటాం కదా. 16 కలీస్ అన్ని కూడా మనం వెస్ట్ తోటే డివైడ్ చేసుకోవాలి. సిఎం ని మీటర్ లో చేసుకోవచ్చు, మీటర్ ని సిఎం లో చేసుకొని దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకోవాలి. సపోజ్ ఒక కలి మనది ఇలా ఉంది కదా, ఈ కలి అనేది ఇక్కడ 15 ఇంచ్, ఇక్కడ ఎన్ని ఇంచెస్ వస్తుందో చూద్దాం ఒకసారి. దీనికి టోటల్ ఫ్యాబ్రిక్ ఎంత వచ్చింది మనకు? 6.15 అంటే 6 మీటర్ మనకు టోటల్ గా కావాలి ఒక గాగ్రా రెడీ చేయాలి అంటే. అంటే ఎంతైతే ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ని మనం ఎలా డివైడ్ చేసుకొని మన వెస్ట్ ని బట్టి గేర్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది మెయిన్ థింగ్ అన్నమాట. మనం 4 మీటర్స్ లో కుట్టొచ్చు, 20 మీటర్స్ లో కుట్టొచ్చు, 10 మీటర్స్ లో కూడా కుట్టొచ్చు. సపోజ్ ఇదే నేను ఒక 10 మీటర్స్ లో కుట్టాలి. 10 మీటర్ ఇంటూ 39, సో 390. 390 డివైడెడ్ బై వెస్ట్ 20నే 32 వెస్ట్ కొడితే మనకు ఒక కలి 12 కలీస్. అంటే కలీస్ ఫస్ట్ డిసైడ్ అవ్వాలి కదా మనము ఎన్ని కలీస్ కావాలి అనేది, దాన్ని బట్టి వస్తుంది అనమాట. సపోజ్ మనం ఎక్కువ లెంత్లు పెట్టుకుంటే ఎక్కువ కలీస్ తీసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 16 కలీస్ తీసుకోవాలి, 16 రాకుండా ఒక 30 కలీస్ తీసుకోవాలి లేదా 40 కలీస్. అంటే మనకు మినిమం 32 వెస్ట్ కాబట్టి 1 ఇంచ్ కన్నా మరీ చిన్న తీసుకుంటే కలి బాగుండదు. కాబట్టి మినిమం 1 ఇంచ్ విడుతులోన 32 ఇంచెస్ కి 32 కలీస్ మనం లాస్ట్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో 10 మీటర్ ఇంటూ 39 ఇది వచ్చేసింది కదా. దీన్ని డివైడెడ్ బై మనకి ఎన్ని కలీస్? 32 కలీస్ కావాలనుకున్నాం. 12 కింద లెంత్ లో 12 ఇంచ్ కి ఒక కలి తీసుకోవచ్చు, అంటే మనం ఎక్కువ పెట్టేసుకున్నాం కాబట్టి అలా మనం డివైడ్ చేసేసుకోవాలి. సో పైన ఎంత వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నాకు 6.15 మీటర్ ఫ్యాబ్రిక్ లోన కింద 15 తీసుకున్నాను. దీనికి మళ్ళీ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకు స్టిచ్చింగ్ లో పోతుంది కాబట్టి. పైన 32 అంటే ఇది ఎంత తీసుకోవాలి? 32 డివైడెడ్ బై 16 కలీస్ 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఈ పార్ట్. 2 ఇంచెస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్, అంటే 2 + 1 = 3 ఇంచెస్. ఇక్కడ మనకు 3 ఇంచెస్ రావాలి, ఇక్కడ 16 ఇంచ్ రావాలి. ఇలా ఒక కలి అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. డిసైడ్ అయ్యి ఫస్ట్ అన్ని కూడా మనం ఇక్కడ ఏదైతే కలీస్ పెట్టుకున్నాం, బెల్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ మనము బెల్ట్ 42 లెంత్, ఫుల్ లెంత్ ఇక్కడ 42 ఉంది కదా, దీంట్లోనే -2 ఇంచెస్ లెంత్ బెల్ట్ తీసేయాలి. పైన ఏదైతే ఈ బెల్ట్ ఉంటుందో ఈ బెల్ట్ అనేది మనం మైనస్ చేయాలి. సో 42 లో -2 చేస్తే మనకు 40 వచ్చింది. 40 లో మళ్ళీ +1 ఇంచ్ యాడ్ చేయాలి స్టిచ్చింగ్ కి. టోటల్ గా 41 ఇంచ్. 41 ఇంచ్ ఈ క్లాత్ మనం ఇలా లెంత్ కూడా చూసుకోవాలి అన్నమాట. ఇది టోటల్ గా హైట్ ఇది 41 ఉండాలి. ఇది ఎంత మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉన్నా ఇది పన్నా ఫ్యాబ్రిక్ మనకి ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ మనం కలిసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ 2 ఇంచెస్ +1 ఇంచ్, ఇక్కడ 15 అంటే +1 ఇంచ్, కింద 16 ఇంచ్. లెంత్ ఎంత ఉంటుంది? 41 ఇంచ్ ఈ లెంత్ ఒక కలి ఇది. సో ఇలా కలీస్ మనం ఎన్ని తీసుకోవాలి? 16 కలీస్ తీసుకోవాలి. 16 కలీస్ తీసుకోవాలి మనము. పైన 3 ఇంచెస్, కింద 16 ఇంచ్. ఇలా 16 కలీలు తీసుకుంటే 2 ఇంచెస్ బెల్ట్ రెడీ చేసుకుంటే మనకు ఒక గాగ్రా అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ఒక ఫర్మా అనేది రెడీ చేసుకోవాలన్నమాట. అయితే మనం కలీస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఓన్లీ 1 కలి అన్నమాట. ఫస్ట్ అయితే ఇదేంటంటే ఫర్మా తీస్తున్నాం మనము. దీని వల్ల ఏంటంటే మనం ఈ మెజర్మెంట్ పెట్టుకుని ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. ఒక ఫర్మా అంటూ మన దగ్గర ఉంటే జస్ట్ అదేంటి లెంత్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది 41 ఇంచెస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్ టేప్ పెట్టేసి సెంటర్ లో టేప్ పెట్టాలి ఫస్ట్. తర్వాత లాస్ట్ ఎండ్ స్ట్రైట్ గా పెట్టేసి పైన ఒక మార్కింగ్
అండ్ కింద ఒక మార్కింగ్ 40 ఇంచెస్ 41 ఇంచ్ ఇలా పెట్టేసి సేమ్ మళ్ళీ టేప్ అదే టేప్ నే మనము ఇలా ఇక్కడ కూడా సేమ్ 41 లో అదే సెంటర్ లో పెట్టేసి ఇక్కడ కూడా 41. సో తర్వాత టోటల్ గా ఇవన్నీ కూడా మనము స్కేల్ తో ఇలా కలుపుకోవాలి. అంటే ఫస్ట్ అయితే స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని మీరు దాని తర్వాత ఇలా కర్వ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను కొంచెం క్రాస్ గా తీసేస్తున్నా, అది ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ లో. నెక్స్ట్ వచ్చేసి పైన మనది 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. సో కింది నుంచి మనం ఇలా స్ట్రైట్ గా మార్క్స్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో ఇలా మనం ఫర్మా అనేది ఒకటి తీసుకుంటే మనకు, సో ఇక్కడ చూసారు కదా 42 ఇంచెస్ లెంత్ అనమాట మనకి. దాంట్లో బెల్ట్ -2 ఇంచెస్ చేసాం మనము. తర్వాత 40 ఇంచెస్ వచ్చింది, దానికి +1 ఇంచ్ యాడ్ చేసాం అనమాట. 40 ఇంచ్ లో మనకి ఇక్కడ ½ ఇంచ్ ఇక్కడ ½ ఇంచ్ స్టిచెస్ లో పోతుంది. సో 1 ఇంచ్ అనేది మనం యాడ్ చేస్తే టోటల్ గా ఈ లెంత్ అనేది మనకి 42 ఇంచెస్. విడ్త్ వచ్చేసి మనకి 32 డివైడెడ్ బై చేయాలి మనము. డివైడెడ్ బై 16 కలిసి ఉన్నాయి కాబట్టి 16 చేస్తే ఎంత వస్తుంది అనేది పైన చూసుకోవాలి. 32 డివైడెడ్ బై 16. సో 2 ఇంచెస్ వచ్చింది. 2 + 1 3 ఇంచెస్. ఇక్కడ పైన వెస్ట్ పార్ట్ లో మనం 3 ఇంచెస్ ఇక్కడ యాడ్ చేసాం అనమాట. కింద వచ్చేసి 15 + 1 యాడ్ చేసి 16 ఇంచ్. ఈ లెంత్ చూసుకున్నాం ఒకసారి, ఇది కూడా ఎంత వచ్చింది మనకు. సో 16 ఇంచెస్ ఎగ్జాక్ట్ గా వచ్చేసింది అనమాట ఒక కలిది. ఇలా ఫస్ట్ 16 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ మీరు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 16 ఇంచెస్ దగ్గర మీరు స్ట్రైట్ మార్క్ చేసుకొని దాని తర్వాత లెంత్ మార్క్ స్ట్రైట్ గా చేసేసుకొని పైన 3 కింద 16 పెట్టేసుకొని ఈ 16 నుంచి ఈ 3 ఒక ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇటు నుంచి ఇటు స్ట్రైట్ లైన్ కొట్టుకొని మీరు ఒక ఫర్మా అనేది తీసుకోవాలన్నమాట. ఇవి 2 ఇంచెస్ పైన ఉంది కదా, ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఇంటూ 16 కలిసి 32. మనకి ఎంతైతే వెస్ట్ కావాలో 32 వెస్ట్ అనేది మనకు పైన వస్తుంది. కింద కూడా అంతే 15 కదా, 15 ఇంటూ 32. సో 48 డివైడెడ్ బై 39. 1230 వచ్చేసింది మనకు. కింద లెంత్ 15 ఇంచ్ కదా, కలిసి కొట్టాలి. సారీ అండి, నేను 15 ఇంటూ 16 కలిసి 240 అవుతుంది. డివైడెడ్ బై 39 చేయాలి. ఇక్కడ 615 అంటే 6 మీటర్ అనేది మనకు ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ ని బట్టి ఫస్ట్ మనం కలిసి డిసైడ్ చేసుకోవాలి ఎన్ని కలిసి పడతాయి అనేది. సో ఇది అయితే మనకి ఫర్మా అయితే పైన అయిపోయింది. నెక్స్ట్ బెల్ట్ ఉంటుంది. బెల్ట్ ఏం లేదు, బెల్ట్ ఇలా మనకు స్ట్రైట్ బెల్టే కాబట్టి సో 32 ని మనము డివైడెడ్ బై 2 చేయాలి. 16 ఇంచెస్ వస్తుంది. 16 ఇంచ్ బెల్ట్. దానికి మనము లూజింగ్ కూడా 16 కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లూజింగ్ కి మనకు హుక్స్ పట్టి ఇందులోనే మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది 2 ఇంచెస్ అంటే దీనికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ½ ఇంచ్ స్టిచెస్ లో పోతుంది. సో ఈ లాస్ట్ నుంచి 3 ఇంచ్ లో ఒక మార్క్ వేసుకోవాలి మనం. సో మార్క్స్ అన్ని కూడా మనము
యాక్చువల్లీ ఇంకా లూజింగ్ కావాలి అంటే దీనికి ఒక 2 ఇంచెస్ లూజ్ యాడ్ చేసుకుని కూడా మనం డివైడెడ్ బై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. 32 + 2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 కూడా చేసుకోవచ్చు. 17 ఇంచెస్ కూడా మనం ఈ బెల్ట్ పెట్టుకోవచ్చు. అంటే మరీ మనకు అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ 1 or 2, 3 ఇంచెస్ వరకు ఇది గాగ్రా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ కాస్ట్లీ ఒక 50,000, 30,000 అంత వర్తబుల్ మనం ఒక గాగ్రా రెడీ చేసాము అంటే పర్టికులర్ ఒక సైజ్ అనే కాదు, దాన్ని కొంచెం కొంచెం ఇప్పుడు 32 సైజు, 34 సైజు, 36 సైజు వచ్చే వరకు మనం వేసుకోవాలి అంటే కొంచెం అడ్జస్ట్ అనేది కూడా ఉంటది. సో ఆ లిటిల్ బిట్ అడ్జస్ట్ అనేది అయిపోతుంది, అంత పెద్ద దానికి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలా బెల్ట్ అనేది తీసుకోవాలి, స్ట్రైట్ బెల్ట్. అంబ్రెల్లా బెల్ట్ నేను ఇంకొక దాంట్లో చూపిస్తా. అయితే ఈ ఫోమా ఉంది కదా, దీన్ని కట్ చేసుకొని మనము ఒకటి పెట్టుకొని మనది ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో టోటల్ గా పార్ట్స్ అన్ని కూడా మనము పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి శారీస్ 2 శారీస్ నేను కాంబినేషన్ లో తీసుకున్నాను. వాటికి మన ఎంహెచ్ మషిన్ లోన వర్క్స్ అనేది వేసాను అండ్ బీడ్స్ వర్క్ తోటి అది కూడా ఈ ఫర్మా పెట్టి ఆల్రెడీ నేను మార్కింగ్ అనేది చేసాను. దాని మీద మార్కింగ్ చేసిన తర్వాత అదే మార్కింగ్ లెంత్ లో నేను డిజైన్ చేసుకొని డ్రెస్ దాని మీద వేసాను అనమాట. అది కూడా చూస్తా. అండ్ ఇలా ఒకటి కట్ చేసిన తర్వాత ఈ పీస్ ఏదైతే ఉంటుందో దీని మీద మళ్ళీ మనకు ఇంకొక కలి అనేది వస్తుంది అనమాట. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనం వేస్తాం కలీస్. సో ఇలా ఒక కలి తీసాం కదా, మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ కలి తీసుకొని లోపలికి లైనింగ్ నార్మల్ గా కూడా పెట్టేసుకోవచ్చు, కొంచెం అటు ఇటు అయినా సపరేట్ యాడ్ చేసుకొని. సో చూసారు కదా, ఇంకొక కలి ఇక్కడ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఇలా అన్ని ఇలా ఒకటి తీసుకుంటే మనం వీడియో పెట్టేసుకొని అన్నింటి మీద మార్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒకటి మెయిన్ మన దగ్గర ఉండాలి. సో ఇది శారీ అయితే నేను ఏం చేశానంటే దీంట్లో బ్లౌజ్ తీసేసాను అండ్ లోపల క్లాత్ ఉంటది కదా, కట్టు చెరువు ఏమో అంటారు దాన్ని, లోపల క్లాత్ ఒక 1 మీటర్ వేస్ట్ ఉంటది, మనకు డిజైన్ ఏం రాదు ప్రింటెడ్, అది తీసేసాను అనమాట. తీసేసి ఇలా టోటల్ గా ఆల్రెడీ ఏదైతే నేను ఫర్మాన్ ఇందాక చెప్పానో అది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని నేను ఫస్ట్ వేసుకున్నా మార్కింగ్ సెట్ అవుతుందా లేదా అనేసి. సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంటుంది అనుకుంటున్నా నేను. ఈ మార్కింగ్ అనేది నేను ఫస్ట్ దీని మీద వేసుకొని డిజైన్ కూడా నేను ఇదే లెంత్ లోనే సెట్ చేసేసుకొని, సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద కర్వ్ కూడా అలాగే నేను సెట్ చేశాను అనమాట డిజైన్ కి. అయితే ఇలా మళ్ళీ దీనికి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా. సో ఇలా ఫర్మా అనేది మనం సెట్ చేసేసుకున్నాం అనమాట పైన కింద. నేను 2 శారీస్ తీసుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం గేర్ ఎక్కువ కావాలనేసి నేను కలీస్ ఎక్కువ తీసుకున్నాను. సో ఈ మార్కింగ్ లో కూడా ఏమైంది అంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ కంప్లీట్ గా కరెక్ట్ గా వచ్చింది అనమాట. అంటే నేను చూపిస్తే పాత మార్కింగ్ నేను వేసింది ఇక్కడ ఉందన్నమాట. నేను వేసుకున్న పాత మార్కింగ్ ఇక్కడ ఉంది, ఏదైతే డిస్టెన్స్ ఇది ఎంత గ్యాప్ వచ్చింది ఇక్కడ. సో 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ కంప్లీట్ ఎండ్ కటాకట్ ఈ మార్కింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు డిజైన్ అనేది వచ్చేసింది అనమాట. ఇది కంప్లీట్ గా క్లోజ్, ఇది 1 ఇంచ్ గ్యాప్ ఇక్కడ ఉంది మార్కింగ్ కరెక్ట్ గా. సో ఇంత డిస్టెన్స్ వచ్చింది కదా, మనం మార్కింగ్ వేసుకున్నప్పుడు వర్క్ పెట్టేటప్పుడు మిషన్ లో కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ క్లాత్ అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి టెన్షన్ లేదు. వర్క్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చింది కాబట్టి తర్వాత ఇప్పుడు మెయిన్ కటింగ్ అనేది మనది నడుస్తుంది.
సో ఈ ఫార్మ్ అనేది మనం ఇప్పుడు కరెక్ట్ గా సెట్ చేసుకొని మార్కింగ్ నీట్ గా వేసేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ఇక్కడ అండ్ ఇక్కడ సేమ్ లెంత్ పెట్టుకోవాలి. ఈ పోర్షన్ లో కూడా అన్ని కూడా ఈక్వల్ పార్ట్స్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కొంచెం పిన్స్ పెట్టుకొని అటు ఇటు కాకుండా ఉండేలాగా పెట్టుకుంటే కటింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవ్వకుండా వస్తుంది మనకి. ఎందుకంటే లాంగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు కొంచెం సో ఇలా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకొని తర్వాత నేను ఈ పీసెస్ అన్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాక వీటికి నేను ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేసుకుంటాను. డైరెక్ట్ గా ఇలా లైనింగ్ ఒకటే వేసి స్టిచ్ చేయను, నేను ఫ్యూజింగ్ తోటే దీన్ని స్టిచ్ చేస్తాను. టోటల్ గా మనవి 16 కలీస్ ఉన్నాయి, ఇందులో 8 ఉన్నాయి. ఇంకొక వేరే ఫ్యాబ్రిక్ లో వేసాను నేను, అందులో ఒక 8 ఉన్నాయి అన్నమాట. నేను కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో తీసుకున్నాను. అండ్ ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ గా స్టిచ్ ఉండడం వల్ల కొంచెం రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా మగ్గం వర్క్ లో ఏంటంటే మనకు డిజైన్ అనేది పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మన కలి రెడీ. అన్ని ఇలానే కలీస్ తీసి పెట్టుకోవాలి అన్నమాట మనము. నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను నేను. దీని మీద కూడా సేమ్ మనం ప్రొసీజర్ ఇదే ఉంటది. కింద ఎంతైతే లెంత్ వస్తుందో అదే లెంత్ లోన కలీస్ అనేది సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసుకొని కింద లెంత్ ఎంత మనకు ఈ బార్డర్ వద్దు కాబట్టి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని కలి సెట్ చేసుకొని ఈ పీసెస్ అన్ని కూడా టోటల్ గా 16 కలీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక కలి అయితే కట్ చేసింది ఉంది కదా, సో దీనికి అన్ని ఆల్మోస్ట్ కలీస్ అన్ని కట్ చేసేసాను నేను. కట్ చేసిన తర్వాత దీనికి ఫ్యూజింగ్ అనేది నేను స్టిచ్ చేసాను. ఇది ఫ్యూజింగ్ మనకి లోపల సైడ్ ఉంటుంది, ఇది ఏం కనిపించదు. కాకపోతే ఈ వర్క్ అనేది అస్సలు ఇంకా పోదు, మనకు పొమ్మన్నా కూడా ఇక్కడ పోయినా కూడా ఇక్కడ కట్ చేసిన ఇక్కడ లాకింగ్ గా ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్
వెయిట్ పెరుగుతుంది, చాలా స్టాండర్డ్ ఉంటుంది అనమాట. సో అందుకని నేను మొత్తం అన్ని కలీస్ కి కూడా ఇలా ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేస్తాను. ఒక కలీకి అయితే నేను చూపిస్తా ఈ ఫ్యూజింగ్ ఎలా ఐరన్ చేయించానో. దీంట్లో వైట్ బ్లాక్ ఉంటుందని నేను చూపించాను కదా. సో ఒక కలీకి అయితే చేశాను. సో చాలా స్టాండర్డ్ గా నీట్ గా మంచిగా ఉంది కదా. ఒకదానికి చూద్దాం మనం ఎలా ఐరన్ చేసుకోవాలి కలి. ఇది ఇంకొక పార్ట్ ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇది పన్నా చాలా పెద్దగా ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద పన్నా అన్నమాట. నార్మల్ పన్నాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డబల్ కి కొద్దిగా తక్కువ ఉంటుంది. సో దీంట్లో చూసుకోవాలి మనం, బ్లాక్ లో నీట్ గా డాట్స్ అనేది కనిపిస్తుంది మనకు, అదే వైట్ లో అయితే డాట్స్ అనేది కనిపించదు. ఏదైతే ఈ వైట్ వైట్ డాట్స్ ఉన్నాయో ఇది మనకు రైట్ సైడ్ అన్నమాట. మనం ఐరన్ చేసే క్లాత్ వైట్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ సైడ్. ఈ ప్లెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ అన్నమాట. సో మనం ఫ్యాబ్రిక్ పెట్టినప్పుడు ఇలా రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ ది, ఫ్యూజింగ్ ది ఈ డాట్స్ రెండు ఇలా కలిపి ఐరన్ చేయాలి. అప్పుడు ఈ దీనికి ఉన్న స్టిక్ గమ్ అంతా దీనికి స్టిక్ అవుతుంది అనమాట. ఈ కలికి వర్క్ ఉండడంతో ఐరన్ బాక్స్ అనేది మనది నీట్ గా రాదు. అయితే దీనికి ఒక ప్లానింగ్ ఏం చేయాలి అంటే, మనము ఫస్ట్ ఎక్కడైతే ప్లెయిన్ ఉంటుందో అక్కడ వరకు మాత్రం ఐరన్ చేసేసి పార్ట్ అంతా కట్ చేసేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ మనం ఫ్యూజింగ్ పెట్టేసి బెడ్ లాంటిది పెట్టేసి దీనికి మనం వర్క్స్ కోసం ఒకటి స్పంజ్ పెట్టి రెడీ చేసుకున్నాం కదా, అది పెట్టేసి మనం ఐరన్ చేసుకోవాలి. అంత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి. సో ఇంతవరకు మాత్రమే వర్క్ లో చేయగలిగాను అనమాట. సో ఇక్కడ వరకు సో ఎక్స్ట్రా ఫ్యూజింగ్ అంతా ఇలా మనం కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒకవేళ ఎక్కువ షింక్ అవుతుంది ఐరన్ లో అని అనుకున్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంది అని అంటే, అది మీరు మెయిన్ ఈ ఫర్మా కట్ చేసేటప్పుడు దీనికన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే వదులుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ ఫర్మా అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి, తర్వాత కూడా ఉండాలి. మనం టోటల్ గా దీనికి అంత ఐరన్ లైనింగ్ అన్ని చేసిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఫర్మా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అది మాత్రం దాంట్లో చేంజెస్ ఉండవు. దీనికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని దీన్ని మనం ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వర్క్స్ ఫ్యూజింగ్ షీట్ అయితే కింద వేసేసాను నేను. ఇక్కడ ఆల్రెడీ ఐరన్ అతుక్కుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోదాము. ఈ ఫ్యూజింగ్ చేసేటప్పుడు కొంచెం మనము ఇలా స్ట్రెచ్ చేస్తూనే తిక్కాలి, ఉన్న దగ్గర తిక్కకూడదు. కొంచెం ఇలా సాగదీసి తిక్కేసేయాలి.
సో కలి ఫ్యూజింగ్ ఐరన్ కంప్లీటెడ్. సో అన్ని టోటల్ 16 కలీస్ ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, మనకు ఇది ఫ్యూజింగ్ అతికించుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా ఇలా పీసెస్ అనేది క్లాత్ లేయకుండా మనకు నీట్ గా ఉంటుంది. లేదంటే ఈ కుట్టడంలోనే మనకు ఒక 0.25 ఇంచ్ అన్నమాట, అంటే 1/2 ఇంచ్ అంతా మనకు ఈ పీసెస్ లేస్తూనే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. సో ఇది అతికియడం వల్ల ఆ ప్రాబ్లం కూడా మనకు పోతుంది. క్లాత్ కూడా ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు అనమాట. క్లాత్ బాగా తిక్కుగా ఉండడం వల్ల మంచిగా ఉంటుంది. సో ఇలా ఇంకేమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అన్ని కూడా ఎక్కడైనా ఫోల్డింగ్స్ పడితే కూడా మళ్ళీ ఐరన్ తోటి మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లైట్ గా ఫోల్డింగ్స్ పడితే అది నేను తీసేసాను, అయిపోయింది. మళ్ళీ ఒకసారి మీకు సో ఇలా అన్ని పార్ట్స్ ఐరన్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి.